నమస్కారం, జే న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సాగునీటి కొరత అధికంగా ఉందని, త్వరితగతిన ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమస్యలను ఆయన అసెంబ్లీలో ప్రస్తావించి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై శనివారం తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం టైలాండ్ నియోజకవర్గం సముద్ర తీరానికి దగ్గర ఉందని తెలిపారు. సాగునీటి సమస్యలు జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. 2014-19 మధ్యకాలంలో కళింగపట్నం, వమ్మరవెల్లి, తోనంగి, గారా ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి 85% పనులు పూర్తి చేశామన్నారు. చెక్క బాక్సుల్లో మోటార్స్ తెచ్చి ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇవి చివరి 5 ఏళ్లు తుప్పిపట్టిపోయాయని తెలిపారు. త్వరితగతిని ఈ పనులు పూర్తి చేస్తే 2500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. అదేవిధంగా అంబలవలస ఎత్తిపోతల పథకం కోసం వేసిన శిలాఫలకం అలాగే ఉందని, పనులు పూర్తవలేదని తెలిపారు. వత్సవలస ఎత్తిపోతల పథకం కూడా కావాలని కోరారు. 37 టైలాండ్లో ఆర్ఎంసీ రైట్ వాటర్ కెనాల్ నీరు 2007 నుంచి పనులు ప్రారంభించలేదని, వీటి పనులు పూర్తి చేస్తే 3500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులు ఇబ్బందులు తీరుతాయని పేర్కొన్నారు. రైట్ మెయిన్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాకు వంశధార, నాగావళి నదులు ప్రధానమైనవని, వంశధార నది గార మండలం కళింగపట్నం వద్ద, నాగావళి నది శ్రీకాకుళం రూరల్ మండలం పెదగలగలవానిపేట వద్ద సముద్ర తీరంలో కలుస్తుందని చెప్పారు. పోలీస్ సిబ్బంది పూర్తి ఆరోగ్య పరీక్షలు చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని, ఆరోగ్య రక్ష పోలీసులకు సురక్ష అనే కార్యక్రమం అందరూ వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు మేలైన సేవలు పోలీస్ సిబ్బంది అందించాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని తెలిపారు. పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబాలకు కూడా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సదుపాయం కల్పించామని తెలిపారు. ఆరోగ్య కార్డు ద్వారా పోలీస్ కుటుంబాలకు పూర్తి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సేవలు అందించేందుకు ఎంతో సహకరిస్తుందని తెలిపారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్క సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూషన్స్ తోటి టైఅప్ అయి మనకి ఫ్రీగా హెల్త్ చెకప్ అనేది ఆరోగ్య రక్ష ప్రోగ్రామ్ కింద చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి భాస్కర్ రావు గారు జెమ్స్ ఆర్గనైజేషన్ తరపున మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఆరోగ్య రక్ష ప్రోగ్రామ్ కింద ఏంటంటే మనకి హెల్త్ చెకప్ చేయడమే కాకుండా వాటి రికార్డ్స్ అన్ని మనం డిజిటలైజ్ చేసి ఫర్దర్ ఫాలో అప్ ప్రాసెస్ అది మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా చేసుకునేలా దాన్ని ప్లాన్ చేయడం అన్నది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ లోకల్గా శ్రీకాకుళంలో సపోర్ట్ చేస్తున్న జెమ్స్ అండ్ కిమ్స్ ఆర్గనైజేషన్స్కి వీ రియలీ థ్యాంక్ ఫ్రమ్ శ్రీకాకుళం పోలీస్ సైడ్. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రోగ్రాం చేసాము. ఎందుకంటే జీవితంలో 2 ఉద్యోగాలు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్ అనేది 24/7 కంప్లీట్ డ్యూటీలో ఉండి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో, ఎలాంటి దుర్ఘటనలు మనం తెలుసుకోవాల్సి వస్తుందో అని పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ హెల్త్ గురించి మన మహేశ్వర్ రెడ్డి గారు ఆలోచించి హోమ్ గార్డ్స్తో సహా ముఖ్యంగా ఈరోజు 2500 మంది పోలీస్ సిబ్బందికి వాళ్ళ హెల్త్ ఈజ్ వెల్త్, అదేవిధంగా హెల్త్ అనేది బాగా ఉంటే, ఫిట్నెస్గా ఉంటే ఇంకా జాబ్ చాలా సంతోషంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ జెమ్స్లో పెట్టి మొత్తం ఫ్రీగా వీళ్ళకి టెస్టులు చేయించి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, హెల్త్ రికార్డ్స్ అన్నీ కూడా మరలా అది కూడా కాకుండా చాలామందికి హెల్త్ తీసుకున్న తర్వాత టెస్టులు తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడ పడేస్తారో వాళ్ళకే తెలియదు. అలా కాకుండా కంటిన్యూస్గా డిజిటైజ్ చేసి వాటన్నిటిని ఏ రోజు ఎప్పుడు ఏ జబ్బు వచ్చింది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ డిజిటల్ కార్డు తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్లు ఈజీగా తెలుసుకునే దానికి వీలుగా చేయడానికి ముందుకు వచ్చారు. ఇది జెమ్స్లో మేము కూడా ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అందరికీ టెస్టులు ఈ 15 రోజుల్లో చేస్తాం. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ ఇది ఒక మంచి దినంగా నేను భావిస్తున్నాను. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న గోనపాలెంకు చెందిన లండ కుమార్ను 1వ పట్టణ ఎస్ఐ హరికృష్ణ సిబ్బంది గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం డీఎస్పీ వివేకానంద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లండ కుమార్ చెడు అలవాట్లకు బానిసయ్యాడని, అదనపు ఆదాయం కోసం గంజాయిని గత కొద్ది రోజులుగా విక్రయిస్తున్నాడని చెప్పారు. గంజాయి పొట్లాలు కట్టి నగరంలో కొందరికి అమ్మకాలు చేస్తున్నాడని తెలిసిందన్నారు. తమకు సమాచారం రావడంతో నగరంలోని 80 అడుగుల రోడ్లో లండ కుమార్ను ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారన్నారు. 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశామన్నారు. ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ బి రమేష్ బాబు, కానిస్టేబుల్ ఎస్ రవికుమార్, ఎన్ దుర్గారావు, వై రమణమూర్తి, ఎం జగదీష్లను అభినందించారు. విలేకరుల సమావేశంలో 1 టౌన్ సిఐ పైడెపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకి మన 1 టౌన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన మన 80 ఫీట్ రోడ్లో ఆయన సిబ్బందితోటి ట్రాక్ డౌన్ చేస్తే ఒక పర్సన్ కొంచెం అనుమానాస్పదంగా తిరిగితే అతన్ని కస్టడీలో తీసుకుని విచారణ చేయడం జరిగింది. అతని దగ్గర ఈ గంజాయి లాంటి పదార్థాలు సుమారుగా ఉన్నాయి. దాన్ని ఇమీడియట్గా యాజ్ పర్ చట్ట ప్రకారం ఏమేమి చేయాలో ప్రాసెస్ ప్రకారం వెరిఫై చేసి అన్నీ చెక్ చేస్తే సుమారు 2 కేజీల పైన ఒక 100 గ్రాములు అటు ఇటుగా ఉంటుంది. అతని దగ్గర ఈ గంజాయి అనే ఒక మత్తు పదార్థం ఆయన దగ్గర దొరికింది. ఇమీడియట్గా అతన్ని పట్టుకోవడం, అతను తీసుకుని వచ్చి విచారణ చేయడం జరిగింది. అతని పేరు లండా కుమార్, మన గోనపాలెంలోనే హౌస్ అయింది. అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే అతను ఏంటంటే ఈ చెడు వ్యసనాలు బాగా బానిస అయిపోవడం, దానికి డబ్బు లేక ఇవన్నీ కూడా గంజాయి తీసుకొస్తే షార్ట్ టర్మ్లో ఎక్కువగా సంపాదించవచ్చని ఆయన ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్లాకమిడి అనే ఏరియా దగ్గర చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తున్నట్టుగా మనకు సమాచారం. అక్కడి నుంచి తీసుకుని ఆయన పొట్లాలుగా తయారు చేసి అందరికి అమ్ముతూ ఉంటాడు అన్నమాట. దీంతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నట్టుగా చెప్పాడు. అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. చేసి దాని ప్రకారం అతను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తాం. సో దీంట్లో మా ఎస్ఐ గారు అలాగే సిబ్బంది అందరూ కూడా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, అది సిఐ గారు ఆధ్వర్యంలో ఉండాలి. ఆ సిఐ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి దీని మీద పట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గంజాయి విషయంలో మన ఎస్పీ గారు చాలా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని పెట్టి ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో డ్రోన్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఈ మత్తు పదార్థాలు తీసుకునే ప్లేసు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి స్థలాలు, క్రైమ్ ప్రోన్ ఏరియాస్ అంటాము, అన్నిటినీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారి సూచన మేరకు, శ్రీ మహేశ్వర్ రెడ్డి గారి సూచన మేరకు మేము డిఫరెంట్ పార్టీస్ని పెట్టి ఈ మధ్యన స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ కోరారు. శనివారం శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ విజయ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలో పలువురు సభ్యులు వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో జడ్పీ చైర్మన్ విజయ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే వేదిక జడ్పీ సర్వసభ్య సమావేశమని అన్నారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లా పరిషత్ సభ్యులు హుందాగా మెలగాలని, ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యలు గుర్తించి రాజకీయాలకు అతీతంగా వాటిని పరిష్కరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. తాను విజయనగరం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన శ్రీకాకుళం నగరం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా తయారైందని, దీనివల్ల నదుల స్వరూపం పూర్తిగా మారిపోతుందని పలువురు సభ్యులు ఆరోపించారు. సామాన్యునికి చేరువుగా ఇసుక పాలసీ ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నరసనపేట జడ్పీటీసీ సభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సాగునీరు, విద్యుత్, వైద్యం, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం, వంశధార, నాగావళి ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, జిల్లాకు చెందిన జడ్పీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూటమి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యురాలుగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈ మేరకు అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అందించిన అదనపు విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వానికి వనరులు అందించేందుకు తన వంతుగా సహాయకారిగా ఉంటానని స్పష్టం చేశారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే 5 మానవతా విలువలను పాటించిన వారే నిజమైన మానవులని, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు సత్యసాయిబాబా దేవాలయాల్లోనూ, పడిపూజ కార్యక్రమాల్లోనూ శనివారం ఆమె పాల్గొన్నారు. సత్యసాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ సత్యసాయిబాబా సమస్త మానవాళికి ఆధ్యాత్మిక విలువ అందజేశారని పేర్కొన్నారు. సత్యసాయిబాబా తత్వం ప్రేమతత్వమని, ఆయన చూపిన మార్గం సేవా మార్గమని కొనియాడారు. మానవులను ఉద్ధరించడానికి దివి నుండి భూమికి దిగివచ్చి మానవుల కోసం మానవుల మధ్యనే తిరిగిన దైవ స్వరూపం బాబా అని తెలిపారు. మానవ హృదయాలలో ప్రేమ అనే జ్యోతిని వెలిగించి దానికి సేవ అనే నూనెతో ప్రజ్వలింప చేయడానికి బాబావారు వచ్చారని పేర్కొన్నారు. ఈమెతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తయారు చేసిన ఘనత కేంద్రంలో నరేంద్ర మోడీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్ కళ్యాణ్ బాబు అన్నారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలతో అధునాతన వైద్యం అందిస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ప్రాంతీయ ఆసుపత్రి, 15 సామాజిక ఆసుపత్రులు ఉన్నాయని, వీటి పరిధిలో సుమారు 850 పడకలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులందు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 523 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో 34,000 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తున్నామని చెప్పారు. గడిచిన 6 నెలల్లో 4,55,000 మంది అవుట్ పేషెంట్స్, 43,000 మంది ఇన్ పేషెంట్స్కు వైద్యం అందించామని చెప్పారు. అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రికార్డు స్థాయిలో 12 లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్ కళ్యాణ్ ఎంతో గర్వంతో చెప్పారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆమ్దాలవలస, రణస్థలం, పాతపట్నం ఆసుపత్రుల పరిధిలో మందార్ స్థాయి పెరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ క్రింద ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు జరుపుతామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఏరియా ఆసుపత్రుల్లో 646 మంది సిబ్బంది ఉన్నారని, అందులో డాక్టర్లు 177 మంది ఉన్నారని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న ఉచిత వైద్యాన్ని అందుకోవాలని డాక్టర్ కళ్యాణ్ బాబు హితవు పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తిట్టానని, చెప్పు చూపించానని తనపై పోలీసులు కేసులు పెట్టారని వైకాపా నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మంత్రులను చెప్పుతో కొడతానని, నాకౌట్ చేస్తానని దూషించిన పవన్ కళ్యాణ్పై కేసు పెట్టరా అని నిలదీశారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వాడ మాట్లాడుతూ తనను చంపేస్తామని, కొడతామని అన్నవారిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే తాను స్పందించానన్నారు. తాను మాట్లాడిన 2 ఏళ్ల తర్వాత కేసులు పెడుతున్నారని, ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమేనన్నారు. వైకాపా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టు చేసినా సిద్ధంగా ఉన్నానన్నారు. తాను కేసులకు అదిరే బెదిరే మనిషిని కాదన్నారు. తనకు జైలు జీవితం కొత్త కాదన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉందన్నారు. రాష్ట్రం అప్పు 15 లక్షల కోట్లని చంద్రబాబు గతంలో ప్రచారం చేసి గవర్నర్ 10 లక్షల కోట్లను చెప్పించి బడ్జెట్లో 6.50 లక్షల కోట్లుగా పేర్కొన్నారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యికంతే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా,
మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా, మహిళలపైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. కోటబొమ్మాలి మండలం జర్జంగి గ్రామం వద్ద సుమారు 10 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తున్న 5 నిందితులను శనివారం ఉదయం కోటబొమ్మాలి పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఒడిశాకి చెందిన సురత్ జన సుస్మిత, బీజియా సింగ్, అర్జున్ సింగ్, ఆసిఫ్ జన్ అనే నిందితులను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పట్టుకున్నది వెయిట్ ఎంత ఉంటుంది సార్? లంచాలిచ్చి కాంట్రాక్టులు పొందే ఆదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ 10 ఏళ్లుగా పోరాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణ ఆరోపించారు. శనివారం శ్రీకాకుళం నగర డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2000 కోట్లు లంచాలిచ్చి పొందిన సోలార్ పవర్ స్కామ్ బయటపడిందన్నారు. దేశంలోని పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వేను ఆదానికి ప్రధాని మోదీ కట్టపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదానికి కట్టపెడుతున్న రంగాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో 1750 కోట్ల పవర్ ప్లాంట్, విద్యుత్ కొనుగోలు కోసం అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల కోసం రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, కానీ ఎస్బీఐ 12 లక్షల కోట్లు ఆదాని రుణాన్ని మాఫీ చేసిందని అన్నారు. ఏపీలో గత వైకాపా ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయన్నారు. విదేశీ గడ్డ మీద కూడా మన పారిశ్రామికవేత్తను అరెస్టు చేసే పరిస్థితి నెలకొనడానికి బీజేపీ పెద్దలే కారణమన్నారు. ఈ స్కామ్లో పాత్రదారులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న విశాఖ జిల్లాకు వచ్చే ప్రధాని నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అందించడం అనేది చాలా దారుణమైనటువంటి విధానం. ఆంధ్రప్రదేశ్ బ్రాండే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరువు ప్రతిష్టల్ని పూర్తిగా దెబ్బతిన్న విధంగానే ఇక్కడ కూటమి ప్రభుత్వాలు, గడిచిన వైసీపీ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పడానికి చక్కటి ఉదాహరణ. సొంత దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, విదేశీ గడ్డ మీద కూడా మన నాయకులు, మన పారిశ్రామికవేత్తలు అరెస్ట్ చేయబోతున్నటువంటి సందర్భాలు వచ్చాయంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈవెన్ బీజేపీ పెద్దలు, బీజేపీ ప్రభుత్వాలే దీనికి ప్రధాన కారణము. దీనికి కాబట్టి ప్రస్తుతం ఈరోజు శ్రీకాకుళంలో దీని మీద పూర్తి స్థాయిగా నిరసన తెలియజేస్తూ అదాని ఈ స్కామ్లో ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో అందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని ఈరోజు మా డిమాండ్. ఈ విధంగా ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని శనివారం కోనసీమ జిల్లాకు చెందిన పుట్ట ఫణికుమార్, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దర్శించుకున్నారు. శాశ్వత అన్నదానం పథకానికి 1.8 లక్షల విరాళం చెక్కును ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజుకు అందజేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపకను అందజేసినట్టు ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన పైపు లైన్ పాడైపోవడంతో తాగునీటికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గడ్డపై నుంచి కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించారు. ఈ పైప్ లైన్ పనులను శనివారం టీడీపీ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసి పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఈమె వెంట టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, పాత్రునివలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీ నారాయణ తిరుమలలో కొలువయ్యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం అష్టమిని పురస్కరించుకొని స్వామివారికి వేకువజాము నుండి అభిషేకాలు, అర్చనలు ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసాచార్యులు జరిపించారు. స్వామివారికి ముందుగా శతకోటి నామావళి, పుణ్యాహవచనం, తులసీదళార్చన, అలంకరణ నిర్వహించడం జరిగిందన్నారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్షేత్రం 1961లో ప్రతిష్ఠ గావింపబడి అది మొదలుగా దినదిన ప్రవర్ధమానమై వైభవమైనటువంటి రీతిలో భక్తులకు ఆధ్యాత్మిక శోభను అందిస్తూ ఉంది. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం అనేక మంది భక్తులు
శ్రీవారిని దర్శించుకోవటం జరుగుతుంది. విశేషించి కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగనే ఈ కార్తీక మాసంలో స్వామికి మిక్కిలి ప్రీతి అయినటువంటి తులసీ దళములతో 1,00,000 తులసీ దళార్చనను నిర్వహించుకోవటం జరిగింది. మన నారాయణ తిరుమల అత్యంత వైభవంగా తీర్చిదిద్దబడుతూ ఉంది. శ్రీమాన్ శ్రీ నారాయణదాసు గారి చేత నిర్మింపబడినటువంటి ఆలయం వారి కుమారులైనటువంటి జస్టిస్ యతిరాజులు గారి నిర్వహణలో దేవాదాయ శాఖ సహకారంతో అత్యంత వైభవంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన ఆర్థిక మోసానికి భలే దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో శనివారం శ్రీకాకుళం జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయసింహ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆర్థిక మోసానికి పాల్పడి బోర్డు తిప్పేసిన సందర్భంలో ఎందరో బాధితులు ఎంతో మనోవేదనకు గురయ్యారని, వారందరి సమస్య పరిష్కారం కోసం ఏకతాటిపైకి వచ్చి అసోసియేషన్గా ఏర్పడి దశాబ్ద కాలంగా అలుపెరగని పోరాటాలు చేయడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ పోరాటాలతోనే ఆర్థిక మోసాలకు బలైన బాధితులకు న్యాయం జరిగిందంటే అది అగ్రిగోల్డ్లోనే అని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 10,000, 20,000 డిపాజిట్దారులకు డబ్బులు అందాయని, అగ్రిగోల్డ్లో డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరికి చివరి పైసా అందే వరకు అసోసియేషన్ పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడంలో విఫలమైందన్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి మన సమస్యలు తెలియజేసేందుకు గత నెల 28న విజయవాడలో చేపట్టిన విజ్ఞాపన దీక్షలకు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొని సంఘీభావం తెలిపాయని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ఇలాంటి మరో దీక్ష చేపట్టకుండానే ఈ సమస్య పరిష్కారానికి టీడీపీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటగా చెప్పడం ఆనందదాయకమన్నారు. శాసనమండలిలో అగ్రిగోల్డ్ విషయం ప్రస్తావనకు వస్తే దాని మీద చర్చకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మనము అలాంటి కార్యక్రమాలు తీసుకొని వెళ్తూ అలాగే మండల స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలలో బాధితులు కనుక మన చైతన్యం కనుక తీసుకొని వచ్చేసినట్టయితే ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని అనేటువంటిది ఉద్యమానికి వయసు పెరగకుండా చూడొచ్చు, ఉద్యమ ఫలితానికి వయసు తగ్గించవచ్చు. ఖచ్చితంగా మనం అందరం చెప్తున్నాం. ఆ రోజు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఒకటే చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకు డబ్బులు రావాలి అంటే పోరాటం అనేటువంటిది ఒకటే ఒక మార్గం. ఆ ఒకే ఒక మార్గం ఎంచుకున్నది ఈ యొక్క అసోసియేషన్ మాత్రమే. 900 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించగల అసోసియేషన్ ఏదంటే ఇది ఒకటే. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో కోత దశలోని చెరుకు పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతులు బోడి రామారావు 5 ఎకరాలు, యాళ్ల ప్రసాదరావు 2 ఎకరాల చెరుకు పంట కాలి బూడిదైంది. విషయాన్ని తెలుసుకున్న నరసన్నపేట ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. చేతికి అంది వచ్చిన పంట అగ్నికి ఆహుతై బూడిదవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.